మనం ఏం సంపాదించుకుంటున్నామంటే డబ్బు సంపాదించుకుంటున్నాం. డబ్బుతో పాటు ఇంకేం సంపాదించుకుంటున్నామంటే డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు చాలామంది మనకు దగ్గర కావడం, డబ్బు మన దగ్గర నుంచి లేకుండా పోతే ఆ డబ్బు పోయిన తర్వాత మనకు దూరంగా వెళ్ళిపోవడం. అలాంటి వారిని మనము సంపాదించుకుంటున్నాం. అలాంటి వారిని సంపాదించుకోవడం వల్ల మనకు లాభమేమీ లేదు. అంటే డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మన వద్దకు రావడం, డబ్బు లేకుంటే మళ్ళీ వెళ్ళిపోవడం, అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. మరి ఎలాంటి వాళ్ళను మనం సంపాదించుకోవాలి జీవితంలో అంటే, ముఖ్యంగా మనము కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండేవారిని సంపాదించుకోవాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించుకోవాలి. దుఃఖాల్లో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని, మన మనసుకు నింపే వారిని సంపాదించుకోవాలి. ఇలాంటి సంపాదన మనకు చాలా అవసరం. కాబట్టి ఈ 3 రకాల వ్యక్తులను సంపాదించుకోవడం చాలా అవసరము. ప్రతి ఒక్కరూ వీటిపైనే శ్రద్ధ చూపండి. మనకు డబ్బున్నప్పుడు దగ్గరకు వచ్చి తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు, అలాంటి సంపాదన వాళ్ళు మనకు అవసరం లేదు. అలాంటి వాడిని మనం సంపాదించుకోవద్దు. వీలైతే వాడిని దూరం చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా నిలిచేవారు, ఆపదలో ఉన్నప్పుడు మనను ఆదుకునేవారు, దుఃఖాల్లో ఉన్నప్పుడు మన మనసుకు ధైర్యాన్ని నింపేవారు, ఇలాంటి 3 రకాలైన వ్యక్తులను సంపాదించుకునే ప్రయత్నం ప్రతి వ్యక్తి చేయాలని కోరుకుంటున్నాను.